గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఇష్యూ హాట్ టాపిక్ కదండి, న్యూస్ లో ఉంది. నిన్న కేబినెట్ ఆమోదం పొందింది మరియు అసెంబ్లీలో కూడా ఆమోదం పొందింది. మరి దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాము. అలాగే బ్రిక్స్ యూత్ ఎంటర్ప్రెనర్షిప్ సమిట్ జరగబోతుంది. మరి ఇది ఎక్కడ జరగబోతుంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, దీంట్లో మనకి ఏంటి ఇంపార్టెంట్, ఇవన్నీ చూద్దాము. టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ కంప్లీట్ అయింది. మరి దీన్ని ఎక్కడ నిర్వహించారు, అసలు ఎవరు గెలిచారు, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇది అడుగుతారా, ఇంతకు ముందు అడిగారా, ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం. అలాగే ఒక దేశంలో ఒక మౌంటైన్ కి లీగల్ గా పర్సన్ హోదాని ఇవ్వడం జరిగింది. ఇది ఏ దేశం? మరి ఇట్లా ఇస్తారా? అసలు మన ఇండియాలో అయితే ఎప్పుడు ఇవ్వలేదు కదా. ఇవ్వడానికి ఎవరు పోరాడతారు, ఇస్తే ఒకవేళ దానివల్ల ఆ మౌంటైన్ కి లేకపోతే నేచర్ కి జరిగే లాభం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. అలాగే ఇండియన్ నేవీ వాళ్ళు మొట్టమొదటిసారిగా హాఫ్ మ్యారథాన్స్ ని నిర్వహించడం జరిగింది. అందులో హాఫ్ మారథాన్ నిర్వహించారు. మరి ఎక్కడ నిర్వహించారు, మరి నిర్వహించడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి, మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఇంపార్టెంట్, ఇవన్నీ చూద్దాం. ఫైనలీ కొన్ని MCQs ని మనం డీల్ చేద్దాం. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ తెలంగాణ గవర్నమెంట్ అప్రూవ్స్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్. తెలంగాణ గవర్నమెంట్ మొన్న సుప్రీం కోర్టు వాళ్ళు స్టేట్స్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చిన తర్వాత ఆ వాదనలో కూడా మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాల్గొనడం జరిగింది, లాయర్స్ ని పెట్టి పాల్గొనడం జరిగింది కదా. ఎస్, మరి ఆ రిపోర్ట్ రాగానే ఫస్ట్ మేమే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి అప్పుడు ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకున్నారు. మరి ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మీద వేసిన కమిటీ ఏంటి అని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రీసెంట్ గా వేసిన కమిటీ షమీమ్ అఖ్తర్ కమిటీ. ఈయన రిటైర్డ్ జడ్జ్ అండి, షమీమ్ అఖ్తర్ గారు ఒక జడ్జి. మరి ఆయన నేతృత్వంలో సింగిల్ మెంబర్ కమిటీ, జనరల్ గా 2-3 మెంబర్స్ ఉంటారు కదా, ఇక్కడ అట్లా కాదు. షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో ఒక సింగిల్ మెంబర్ కమిటీని వేయడం జరిగింది. షమీమ్ అఖ్తర్ కమిటీ మనకు ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అండి. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ విషయం మీద, ఆ MRPS మీద అయితే తెలంగాణ వాళ్ళకు సపరేట్ టాపిక్ కూడా ఉంది. మరి తెలంగాణ మూవ్మెంట్ లో భాగంగా సో ఖచ్చితంగా మనకు ఎక్కడో ఒక దగ్గర ఈ క్వశ్చన్ అనేది తగ్గుతుంది. ఇంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు 1997 లో సీఎం గా ఉన్నప్పుడు కూడా ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ సంబంధించి యునైటెడ్ ఏపీలో కూడా ఒక కమిటీ చేశారండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే షమీమ్ అఖ్తర్ కమిటీ అనేది న్యూస్ లో కనిపిస్తుంది కాబట్టి అందరికి తెలుస్తుంది. బట్ ఈ కే రామచంద్రరాజు కమిటీ ఇది ఎప్పుడు వేశారు? 1997 లో వేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేసి ఎస్సీస్ ని 4గా విభజించారండి. SCA, SCB, SCC, SCD అని చెప్పి. మరి ఈసారి షమీమ్ అఖ్తర్ గారు వీటిని 3 విభాగాలు మాత్రమే డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి. ఇక్కడ బాగా వెనుకబడిన, సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యధికంగా వెనుకబడిన పట్టించుకొని షెడ్యూల్ కులాలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్. ఎస్సీలోనే అందరికన్నా మోస్ట్ బ్యాక్వర్డ్ ఒక 15 కులాలు ఉన్నాయంట. వాళ్లకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. మరి దాని తర్వాత ఇది గ్రూప్ 2 లో ముఖ్యంగా మాదిగలు అండ్ వాటి ఉపకులాలకు సంబంధించిన వాళ్ళకు 9% ఇవ్వడం జరిగింది. మాలలకు అండ్ వాటి ఉపకులాలకు 5%. ఇది నేను మీకు జనరల్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, బట్ మనకి ఎగ్జామ్ లో ఇది అడుగుతారండి. ఓకే, రైట్. మరి అలాగే వీళ్ళు 4 రికమెండేషన్స్ ఇచ్చింది. షమీమ్ అఖ్తర్ గారి కమిటీ 4 రికమెండేషన్లు ఇచ్చింది. అదేంటంటే మొదటగా ఈ ఎస్సీ కులాలను 3 గ్రూప్స్ గా డివైడ్ చేయాలని చెప్పింది. అది ఇందాక మనం ఫస్ట్ పేజ్ లో స్లైడ్ లో చూసాం కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి. ఎస్, మరి దాని తర్వాత ఉద్యోగాల భర్తీ సమయంలో ఖాళీగా మిగిలిన పోస్టులను తుదిపరి ప్రకటనకు క్యారీ ఫార్వర్డ్ చేయాలని సూచించింది. ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఇవి ఆల్రెడీ అమలు కూడా అవుతున్నాయి. మరి దీన్ని మళ్ళీ వీళ్ళు సూచించడం జరిగింది, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ వేకెన్సీస్. రైట్. మరి మూడోది ఏం చెప్పారు? ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్ అండి. సపరేట్ గా ఇప్పుడు మొన్నటి వరకు 15% రిజర్వేషన్ ఉండే ఇచ్చేస్తోడు, కానీ ఇప్పుడు ఈ 50% డివిజన్ జరిగింది కదా, 9, 5, 1 అని చెప్పి. ఎస్, మరి అప్పుడు ఆ రోస్టర్ పాయింట్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా. సో వాళ్ళకి రోస్టర్ పాయింట్స్ ఇచ్చారండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నా ఈ రోస్టర్ పాయింట్స్ అనేటివి మనకు చాలా మంది మాకు ఈసారి నోటిఫికేషన్ లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా లాస్ట్ నోటిఫికేషన్స్ లో BCD వాళ్ళు అంటున్నారు, BCD వాళ్ళు మాకు పోస్టులే లేవు. ఎందుకు 7% రిజర్వేషన్ లో పోస్టులు లేవు అంటున్నారు? ఎందుకంటే రోస్టర్ పాయింట్స్ అని. ఆ రోస్టర్ పాయింట్స్
ప్రకారమే మనకు జాబ్ నోటిఫికేషన్ లో వాళ్ళ కేటగిరీల ప్రకారం ఇస్తా ఉంటారండి. మన రోస్టర్ పాయింట్ వెనకాల ఉంటే ఛాన్స్ లేట్ వస్తుంది, ముందు ఉంటే ఫస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్రూప్ 3 మాలలకు 22 ఉంది. సో ఫస్ట్ 22 వచ్చే వరకు వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారం మనకు అక్కడ చూపించదండి నోటిఫికేషన్ లో. అదే గ్రూప్ ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు 7 నుంచే చూపిస్తుంది. అండ్ గ్రూప్ 2 లో మాదిగా ఉపకులాలు ఉన్నాయి కదా, వాళ్ళకు ప్రతి 2 పోస్టులలో ఒకటి వాళ్ళకు రిజర్వ్డ్ అయి ఉంటుంది. ఓకే రైట్. సో ఈ రోస్టర్ పాయింట్స్. నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన ఇంకొక రికమెండేషన్ ఏంటంటే ఎస్సీల్లో ఇంకొక ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే ఎస్సీలలో క్రిమిలేయర్, షెడ్యూల్డ్ క్యాస్ట్లలో కూడా బీసీస్ లో ఉన్నట్టు క్రిమిలేయర్ ప్రవేశపెట్టాలి అని చెప్పి కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి మూలం ఏంటంటే ఇంతకు ముందు సుప్రీం కోర్టు వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళ కమెంట్స్ లో మాట్లాడారు. అలాగే షమీమ్ అఖ్తర్ గారు దీనికి సంబంధించి పర్యటన చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి ఎస్సీస్ లోనే కొంతమంది వచ్చి మాకు క్రిమిలేయర్ పెట్టండి, ముఖ్యంగా ఎస్సీ మాలా కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మా దాంట్లో క్రిమిలేయర్ పెట్టండి అని చెప్పి అడిగారు అని చెప్పి మనకు న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ కనిపించాయి కదా. సో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఇచ్చినట్టున్నారు. బట్ దీన్ని హైకోర్టు మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కొట్టేసింది, పట్టించుకోలేదు. ఈ ఫస్ట్ 3 పాయింట్స్ మాత్రమే వీళ్ళు అమలు చేస్తున్నారు. మరి ఇది చాలా చారిత్రాత్మకమైన దినం అని చెప్పి, ఎందుకంటే 25 years నుంచి మాదిగలు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కోసం పోరాడుతున్నారండి. మరి అందువల్ల ఇది చాలా చారిత్రాత్మకమైన రోజు ఇలా చేయడం అని చెప్పి February 4th ని తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా ఆయన ప్రకటించడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ లో అడగచ్చండి, కరెంట్ అఫైర్స్ లో భాగంగా లేకపోతే తెలంగాణ మూవ్మెంట్ లో భాగంగా. ఈ మన ఇండియన్ సొసైటీ ఉంది కదా, అందులో తెలంగాణ సొసైటీ టాపిక్స్ ఉన్నాయి కదా, అందులో భాగంగా తెలంగాణ సోషల్ జస్టిస్ డే గురించి అడగచ్చు. ఓకే, మరి దీనికి ఇప్పుడు చట్టబద్ధత చేయడానికి వీళ్ళు దీన్ని పార్లమెంట్ కి సిఫార్సు చేస్తారండి. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పైకి సిఫార్సు చేయడం జరిగింది, బట్ అప్పుడు కుదరలేదు. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఈ 2 కమిటీలు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే తెలంగాణ సోషల్ జస్టిస్ డే అనేది ఇంపార్టెంట్. ఇంకోటి రోస్టర్ పాయింట్స్ చూసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే చాలా మంది మాకు ఇంతమంది ఉన్నా, ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా మాకు పోస్టులు రాలేవు, అన్యాయం జరిగిందని చెప్పి అంటూ ఉంటారు, తెలియక అంటూ ఉంటారు. ఈ రోస్టర్ పాయింట్స్ అనేది ఒకసారి చూసుకోండి. ఓకే రైట్. Now coming on to the next topic, that is India to host BRICS Youth Entrepreneurship Meet in March 2025. BRICS Youth Entrepreneurship Summit అనేది మన ఇండియాలోనే జరగబోతుంది 2025కి సంబంధించి. మరి దీన్ని మార్చ్ లో నిర్వహిస్తున్నారు. మరి దీని యొక్క థీమ్ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఎప్పుడైనా ఏదైనా కాన్ఫరెన్సెస్ లేకపోతే ఇట్లా బ్రిక్స్ సమిట్స్ ఇవి జరిగినప్పుడు ఎక్కడ జరిగాయని చెప్పి అడుగుతారు. అలాగే ఒకవేళ అది ఇండియాలో మన దేశంలోనే జరుగుంటే ఇంకొంచెం డీప్ గా దాని థీమ్ ఏంటి అని చెప్పి కూడా అడుగుతారు. దీని థీమ్ ఏంటి మరి? యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్, దిస్ ఈస్ ద థీమ్ అండి. ఈ థీమ్ మీద మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. ఓకే, ఇండియాలో జరుగుతుంది కాబట్టి. అదే వేరే దేశంలో జరుగుతుంటే జనరల్ గా మాది ఏ దేశంలో జరిగిందని చెప్పి అడిగి వదిలేస్తుండే. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు? యూత్ కి సంబంధించిన ప్రోగ్రామ్ జరిగినప్పుడు యూత్ మినిస్ట్రీ గా నిర్వహించేది. యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ మన దగ్గర కలిసి ఉంటాయి కదా. ఎస్, మరి ఆ మినిస్ట్రీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫేర్స్ వాళ్ళు ఈ బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారని డిసైడ్ కాలేదు. బట్ మరి ఇట్లా న్యూస్ వచ్చింది కాబట్టి మనకు ఇది జరిగే లోపలనే ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ రావచ్చు. థీమ్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ, యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ చెస్ న్యూస్ లో ఉంది. టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టోర్నమెంట్ జరిగింది. మరి దాంట్లో మన తమిళనాడుకు చెందిన ఆర్ ప్రజ్ఞానంద, ఆర్ హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాగ్ అంటారండి. ఇతన్ని చెస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, ప్రాగ్ అని చెప్పి పిలుస్తారు ఇతన్ని. ఓకే, సో మరి ఆయన గెలుపొందడం జరిగింది. మరి ఎవరు నోటు పేశాడో తెలుసా? మొన్ననే మన ఇండియా తరఫున వరల్డ్ ఛాంపియన్ అయింది కదా డి గుకేష్, తెలుగు వ్యక్తి, చెన్నై బేస్డ్ దొమ్మరాజు గుకేష్. ఎస్, అతన్ని ఓడిపేసి ఆర్ ప్రజ్ఞానంద ఈ టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ ని గెలవడం జరిగింది. మరి ఇది ఎక్కడ నిర్వహించారు? దీన్ని చాలా మంది ఒకవేళ చదవలేదు అనుకోండి, ఆప్షన్స్ లో బాంబే, ఢిల్లీ, లండన్, విజ్ అండ్ జే అని ఇస్తే ఖచ్చితంగా ఇది బెటర్. ఎందుకంటే టాటా చెస్ టోర్నమెంట్ మన టాటా వాళ్ళది మన ఇండియా లేకపోతే ఏడ పెడతారని అనుకుంటారు, కానీ కాదండి. టాటా ఇప్పుడు ఎంఎన్సి, పెద్ద ఎంఎన్సి, వరల్డ్ వైడ్. దానికి ముఖ్యంగా టాటా స్టీల్ కి యూరోప్ లో చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడు యూరోప్ లోనే జరుగుతుంది. ఓకే, సో వింజాక్ అండ్ జే
నెదర్లాండ్స్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. అండ్ ఈ టోర్నమెంట్ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఈ టోర్నమెంట్ ని వింబుల్డన్ ఆఫ్ చెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దిస్ టోర్నమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ వింబుల్డన్ ఆఫ్ చెస్. టెన్నిస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది వింబుల్డన్ అంటే ఏంటో. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఉంటాయండి టెన్నిస్ లో, అందులో 4 ఉంటాయి. అందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వింబుల్డన్. ఒలింపిక్స్ ఇది సిమిలర్ టైమ్ లో ఉంటే, ఒలింపిక్స్ వదిలేసి వింబుల్డన్ లో పాల్గొన్న ఆటగాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే రైట్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వింబుల్డన్ ఆఫ్ చెస్. మరి ఇంతకు ముందు ఎవ్వరు గెలవలేదు ఈ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్. ఇండియన్స్ అంటే మన విశ్వనాథన్ ఆనంద్ గారు 5 సార్లు గెలిచారు. విశ్వనాథన్ ఆనంద్ గారు 5 సార్లు గెలిచారు. మరి ప్రజ్ఞానంద హాస్ బికమ్ ద సెకండ్ ఇండియన్. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడుగుతున్నారు. ఫస్ట్ ఇండియన్ అని పెట్టేసి మనకు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కానీ టాటా చెస్ స్టీల్ టోర్నమెంట్, టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ అని చెప్పి కింద ప్రజ్ఞానంద ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఆఫ్ టు విన్ దిస్ టైటిల్ అని చెప్పిస్తాడు. దాని తర్వాత బి హీ డిఫీటెడ్ డి గుకేష్ ఇట్లా చేస్తాడు. మనం ఫస్ట్ ఇండియన్ అనగానే అందుకే ఇచ్చిండేమో ఫస్ట్ జనరల్ గా అడుగుతారు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాం. మరి సెకండ్ ఇండియన్ అండి. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ నే చేంజ్ చేస్తున్నారు. ఓకే రైట్. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే దొమ్మరాజు గుకేష్ వరల్డ్ ఛాంపియన్ అయింది కదా, ఆయన మొట్టమొదటిసారి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఓడిపోయింది కూడా ఈ టోర్నమెంట్ లోనేనండి. మరి అందులో ఫస్ట్ మ్యాచ్ అయినా మన తెలంగాణకు చెందిన అర్జున్ ఇరగేసి. ఇది అడగచ్చండి, ఎందుకంటే మన తెలంగాణ వ్యక్తి ఓడిపేసిండు కాబట్టి మరి అడిగితే అడగచ్చు, అందుకే చెప్తున్నాను. ఫస్ట్ టైం ఓడిపోయింది అర్జున్ ఇరగేసితో. అర్జున్ ఇరగేసి ఈజ్ ఫ్రమ్ వరంగల్. మరి స్పెషల్ గా తెలంగాణ వ్యక్తుల మీద ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడుగుతున్నారు ఎగ్జామ్ లో, సో ఇది చూసుకోండి. అర్జున్ ఇరగేసి రైట్. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ టాపిక్ రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కొంచెం ఇంట్రెస్టింగ్ అండి. మన ఇండియాలో ఎప్పుడు జరగలేదు పెద్దగా, కానీ వరల్డ్ లో చాలా సార్లు జరిగింది. దీని మీద ఆల్రెడీ 1-2 సార్లు క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఇలాంటి సంఘటనల మీద. మరి ఈసారి కూడా ఇది ఇవ్వచ్చు, అందుకనే చెప్తున్నాను. న్యూజిలాండ్స్ మౌంట్ తరానాకి ఈజ్ నౌ ఏ లీగలీ పర్సన్. నౌ లీగలీ ఏ పర్సన్. న్యూజిలాండ్ లో ఇక్కడ మీకు కనిపిస్తున్న మౌంటైన్ ఉంటదండి, దీన్ని లీగల్ గా ఇది ఒక పర్సన్ గా న్యూజిలాండ్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మరి దీని వల్ల ఇట్లా రికగ్నైజ్ చేయడం వల్ల ఆ మౌంటైన్ కి వచ్చే లాభం ఏంటంటే, ఫస్ట్ దిస్ మౌంటైన్ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ సాక్రెడ్ యాన్సెస్టర్ ఆఫ్ ద మరౌరి కమ్యూనిటీ అండ్ రిలింక్విషెస్ గవర్నమెంట్ ఓనర్షిప్. ఇప్పటి వరకు మనకు ఇప్పుడు మౌంటైన్స్ లేకపోతే ఇంకా మన రివర్స్ ఇవన్నీ ఉంటే గవర్నమెంట్ ఓనర్షిప్ కింద వస్తాయి, జనాలకు దాని మీద డైరెక్ట్ హక్కు ఉండదు రైట్. ఇలాంటివి చేసినప్పుడు లీగల్ ఒక పర్సన్ గా చేసినప్పుడు గవర్నమెంట్ తో పాటు ఆ ప్రజలు ఇంకెవరైనా దీనికి హాని జరుగుతుంటే కోర్టుల కేసు వేయచ్చు. ఇది చక్కగా నిర్వహిస్తలేరు అని చెప్పి కోర్టుల కేసు వేయచ్చు. అలాంటి వాటి కోసము ROW కమ్యూనిటీస్ అని ఉంటాయండి, వాళ్ళు పోరాడుతూ ఉంటారు రైట్. సో అది మనం ఈరోజు చూద్దాం అదేంటి అనేది. మౌంట్ తరణాకి బికమ్స్ ఏ లీగల్ పర్సన్. సో ఇప్పటి వరకు దీన్ని ఎగ్మౌంట్ అని చెప్పి పిలుస్తున్నారు, ఎందుకంటే దాన్ని కనిపెట్టిన బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ జేమ్స్ కుక్ అనే అతను ఆ పేరు పెట్టిండు. మరి ఇప్పటి నుంచి ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ తారానాకి మౌంగా. తారానాకి మౌంగా లోకల్ న్యూజిలాండ్ అక్కడ ఏరియాలో ఉండే ట్రైబ్స్ ఇట్లా పిలుచుకుంటారండి. మరి అందువల్లనే దీనికి ఇప్పటి నుంచి తారానాకి మౌంగా అని చెప్పి పిలవడం జరిగింది. మరి ఇట్లా మీరు ఫస్ట్ టైం జరిగిందా అంటే కాదండి, ప్రపంచవ్యాప్తంగా చాలా సార్లు జరిగినాయి. యుఎస్ లో అయితే ఇప్పటికీ ఒక 100 సార్లు జరిగి ఉంటాయి. న్యూజిలాండ్ లో కూడా ఇది ఫస్ట్ కాదండి. మనకు ఫస్ట్ ఇన్ ద న్యూజిలాండ్ అని చెప్పి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇట్లా లీగల్ పర్సన్ కు స్టేటస్ ఇచ్చిరు ఒక నేచురల్ ఫ్యూచర్ కి, అంటే మౌంటైన్ కానివ్వండి, రివర్ కానివ్వండి, ఇట్లా దేనికైనా ఇట్లా ఫస్ట్ టైం ఇచ్చిరు అంటే కాదు న్యూజిలాండ్ లో కూడా. ఎందుకంటే న్యూజిలాండ్ లో ఇంతకు ముందు కూడా ఒక రివర్ కి ఇచ్చారు ఫస్ట్. న్యూజిలాండ్ లో 2014 లో మీరు చూసినట్టయితే 2014 లో యురేవేరా అనే ఒక ఫారెస్ట్ కి నేటివ్ ఫారెస్ట్ ఉందంట, దానికి మొట్టమొదటిసారిగా ఇట్లా లీగల్ పర్సన్ స్టేటస్ ఇచ్చారు. మరి నేను ఇందాక ఒక రివర్ కి ఇచ్చారన్నాను కదా, ఎందుకు చెప్పానంటే ఇది ఇంతకు ముందు ఒకసారి ఇట్లా క్వశ్చన్ వచ్చింది. రీసెంట్ గా ఏ దేశంలో ఈ రివర్ కి ఇచ్చిరు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. మరి అందుకోసమే ఈ రివర్ ని మెన్షన్ చేశాను. దట్ ఈస్ వాంగానుయి రివర్. ఇన్ 2017 న్యూజిలాండ్ లో ఇట్లా స్టేటస్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా స్టేటస్ ఇవ్వడం వల్ల ఇట్ ఆల్సో రికగ్నైజెస్ ద మారోరీ అనే ఒక కమ్యూనిటీ ఉంటది. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ చుట్టూ ఉన్న ఈ నేచురల్ ఫ్యూచర్స్ ని అంటే మౌంటైన్స్ ని వాళ్ళ యాన్సెస్టర్స్ గా లివింగ్ బీయింగ్స్ గా అఫీషియల్ గా గుర్తించినట్టు అయ్యింది. మరి ఇట్లా గుర్తిస్తే ఏమవుతుందంటే ఆ లోకల్ ట్రైబ్స్ పీపుల్ ఉంటారు కదా, లేకపోతే న్యూజిలాండ్ సంబంధించిన జనాలు వాళ్ళందరూ కూడా దీన్ని డైరెక్ట్ గా ఓన్ చేసుకోవచ్చు. దీనికి ఏమన్నా దీన్ని పరిరక్షించడంలో తప్పులు జరిగితే, అక్కడ పొల్యూషన్ ఏమైనా చేస్తా ఉంటే వాళ్ళ మీద ఎవరైతే పర్సన్స్ చేసినా, గవర్నమెంట్ చేసినా, ఏదైనా ఆర్గనైజేషన్ చేసినా, లేకపోతే ఏదైనా కంపెనీ వాళ్ళు చేసినా వాళ్ళ మీద వీళ్ళు కేసు వేయొచ్చు. అలాగే వీళ్ళందరూ కలిసి దీన్ని బాగా ఉంచే విధంగా మేనేజ్ చేసుకోవడానికి కమిటీస్ కూడా వేసుకోవచ్చు.
ఇలాంటి వాటి మీద రైట్స్ ఆఫ్ ద నేచర్ మూవ్మెంట్ అనేటివి కొన్ని జరుగుతూ ఉంటాయండి. మనకు ఎగ్జామ్ లో సోషల్ మూవ్మెంట్స్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నేచర్ మూవ్మెంట్స్ మీద ఉన్నాయి కానీ మనకు ఇండియాలో ఇలాంటి రైట్స్ ఆఫ్ ద నేచర్ మూవ్మెంట్స్ అనేది పెద్ద ఫేమస్ కాదండి. మరి అందువల్లనే దీన్ని మనకు ఎగ్జామ్ లో సొసైటీలో భాగంగా సిలబస్ లో రైట్స్ ఆఫ్ ద నేచర్ మూవ్మెంట్ అని ఇవ్వలేదు. బేసిక్ గా రైట్స్ ఆఫ్ ద నేచర్ మూవ్మెంట్ దే సీక్ టు రికగ్నైజ్ అండర్ ద లా నేచర్ ఆర్ సమ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ లీగల్ పర్సన్. వీళ్ళు ఏం చేస్తారంటే నేచర్ లోని కొన్ని భాగాలు లైక్ మౌంటైన్స్ గానీ రివర్స్ గానీ లేకపోతే ఏమైనా స్పెసిఫైడ్ ఎకో సిస్టమ్స్ వెట్ ల్యాండ్స్ ఇలాంటివి వీటిని లా కింద చేర్చి అవిటి ఒక లీగల్ పర్సన్ స్టేటస్ తీసుకొచ్చే విధంగా ఈ రైట్స్ ఆఫ్ ద నేచర్ మూవ్మెంట్ వాళ్ళు ప్రయత్నిస్తా ఉంటారు. మరి ఇది రైట్స్ ఆఫ్ ద నేచర్ మూవ్మెంట్ వాళ్ళు ఎందుకు ప్రయత్నిస్తారు? ఇట్లా లీగల్ పర్సన్ స్టేటస్ వస్తే మనకు వచ్చే లాభం ఏంటి? దానికి వచ్చే లాభం ఏంటంటే ఎవరైనా దానికి హామ్ చేస్తే, నేచర్ కి హామ్ చేస్తే, ఆ పర్టికులర్ మౌంటైన్ రివర్ కి హామ్ చేస్తే, దాన్ని డ్యామేజ్ చేస్తే దానికి అగేన్స్ట్ గా కోర్టులో సూ చేయొచ్చు. అండ్ నేచర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనం జనరల్ గా బోర్డులు పెడతాం ఇండియాలో, ఇక్కడ అంతా చెత్త వేయకండి అది ఇది అని. ఎవరైనా పట్టించుకుంటాడా? లేదు కదా. అదే కోర్టు కేసు వేసి వాటి మీద ఫైన్ పడి లేకపోతే జైలు వేస్తే భయం వస్తుందా లేదా? ఇప్పుడు మన గంగా నది ఉన్నది, ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనది అది. ఎందుకు? అదే పైకి కలుషితమై వస్తుందా? మనమే ఇండియన్స్ దాన్ని కలుషితం చేస్తున్నాం కదా, బై పర్సన్ ఆర్ బై గవర్నమెంట్. ఎట్లా? ఆ సీవేజ్ ట్రీట్మెంట్స్ అక్కడ చేయకుండా అంతా గంగాలోకే వదులుతారు. మన హైదరాబాద్ లో ఉన్న మూసీ కూడా చూడండి రెండు రకాలుగా చెడిపోతుంది. ఒకటి ఏంటి, మన సీవేజ్ ట్రీట్మెంట్స్ అక్కడ లేక అందులోకి అన్ని పారిశ్రామిక ఇండస్ట్రియల్ వ్యర్థాలన్నీ అందులోనే కలుస్తున్నాయి. రెండోది, రోడ్ల మీద మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన అశోక్ నగర్ దగ్గర పాస్ అవుతా ఉంటది, నారాయణగూడ దగ్గర పాస్ అవుతా ఉంటది, అనుకోని బిల్డింగ్లు ఉంటాయి, అలా ఆ చెత్త తీసుకొని అలానే పడేస్తారు కదా, రెండో బయట పడేయకుండా, అందువల్ల ఖరాబ్ అవుతా ఉంటది. అదే ఇట్లా లీగల్ స్టేచర్ ఇస్తే ఎవరైనా, మీరు నేను కూడా కేసు వేయచ్చు. ఓకే, కేసు పెట్టచ్చు. రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇనాగ్రల్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ నేవీ హాఫ్ మారథాన్ ఇట్ న్యూఢిల్లీ. ఇండియన్ నేవీ వాళ్ళు మొట్టమొదటిసారిగా, ఇది ఇనాగ్రల్ ఎడిషన్ కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవుతుందండి. మొట్టమొదటిసారిగా ఒక హాఫ్ మారథాన్ నిర్వహించడం జరిగింది. మరి దీన్ని ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఓకే, న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు దీనికి స్పాన్సర్ గా ఉన్నారు. మరి న్యూఢిల్లీలో దీన్ని నిర్వహించారు. ఎక్కడ అంటే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఉంటుందండి, చాలా ఫేమస్ ఢిల్లీలో స్పోర్ట్స్ కి. మన ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడు కూడా ఇండియాలో 2 సార్లు జరిగాయి కదా, అప్పుడు కూడా ఇక్కడనే జరిగినాయి, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో. మరి అక్కడ నుంచి 21 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అండ్ 2.5 కిలోమీటర్స్ రేస్ జరిగింది. మరి త్రూ ఇండియన్ గేట్, ద హిస్టోరిక్ ఇండియన్ గేట్ అండ్ హిస్టోరిక్ కర్తవ్య పత్ వెంబట ఈ రేస్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, మరి మనకు న్యూఢిల్లీలో నిర్వహించారు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అని చెప్పి ఇంపార్టెంట్. అలాగే దిస్ వాస్ బీన్ ఫ్లాగ్డ్ ఆఫ్ బై ఎవరు? మ్యారథాన్ స్పోర్ట్స్ కి సంబంధించింది, రైట్. కాకపోతే ఇండియన్ నేవీ వాళ్ళు చేసిరు కదా, డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పి ఆప్షన్ చేస్తే మనకు అదే అనుకుంటాము, కానీ కాదండి. దిస్ వాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఆర్ ఫ్లాగ్డ్ ఆఫ్ బై మినిస్టర్ ఫర్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మిస్టర్ మన్కుష్ ఎల్ మండావియా. ఈయన గుజరాత్ చెందిన వ్యక్తి, మన్సుఖ్ ఎల్ మండావియా గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మన సిడిఎస్ ఉన్నారు కదా, జనరల్ అనిల్ చౌహాన్. ఎస్, ఆయన. అలాగే నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇక్కడ పెడుతున్నానంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కొత్తగా ఎన్నికైనప్పుడు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? అనిల్ చౌహాన్. నేవీకి చీఫ్ ఎవరు ఇప్పుడు? అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు? ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. వీళ్ళ మీద చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఎస్, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా అసోసియేట్ పార్ట్నర్ గా దీనికి ఉండడం జరిగింది. జస్ట్ ఒకసారి చూసుకోండి, గుర్తుంటే చాలు. ఐడిఎఫ్సి ఫస్ట్ అంత 100% అడగకపోవచ్చు, ఒకసారి చూసుకోండి. అలాగే దీంట్లో మొట్టమొదటిసారిగా ఇందాక చెప్పాను కదా, మన టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్స్ ఉంటాయని చెప్పి 4, అట్లా ఇండియన్ నేవీ స్లామ్ అని చెప్పి కొత్తగా ఒక కాన్సెప్ట్ ని ఇండియన్ నేవీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఒక ప్రెస్టీజియస్ ఆర్డర్ అవార్డు ఇస్తారంట. ఎవరికి అంటే, ఎవరైతే ఇండియన్ నేవీ వాళ్ళు ఈ సంవత్సరం 4 రేసెస్ కండక్ట్ చేయబోతున్నారు, కొచ్చిలో, విశాఖపట్నంలో, ముంబైలో, న్యూఢిల్లీలో. ఆ అన్నిట్లో పాల్గొని ఆ రేసెస్ ని కంప్లీట్ చేస్తారు చూసిరా, ఆ వాళ్లకు ఈ ఇండియన్ నేవీ స్లామ్ అని చెప్పి ఇవ్వబోతున్నారు. ఓకే, రైట్. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, రైట్. మరి అసలు ఇలాంటివి ఎందుకు నిర్వహిస్తున్నారంటే, ఎస్, ఫిట్నెస్, జనాలలో ఫిట్నెస్ కల్చర్ పెంచాలి అని చెప్పి. దీనివల్ల స్పోర్ట్స్ వల్ల డిసిప్లిన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి మనలో. అందువల్లనే దాన్ని ప్రమోట్ చేయడానికి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి జనాలు పాల్గొంటున్నారంటే, ఎస్, దగ్గర దీంట్లో 10,000 మంది ఢిల్లీయిట్స్ పాల్గొన్నారంట. ఓకే,
రైట్. మన హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రతి సంవత్సరం ఎయిర్టెల్ వాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు హాఫ్ మ్యారథాన్ నిర్వహిస్తూ ఉంటారండి. 5 కిలోమీటర్స్ అట్లా, సారీ హాఫ్ మ్యారథాన్ ఉంటుంది, 5 km కూడా ఉంటుంది. వీలైతే పాల్గొనండి. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కొన్ని MCQs ఉన్నాయి, అవేంటో చూద్దాం. విచ్ టీమ్ వన్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ పికిల్ బాల్ లీగ్ 2025 బై డిఫీటింగ్ పూణే యునైటెడ్? ఈ మధ్య సిటీస్ యుఎస్ లో చాలా రోజుల నుంచి ఉందండి పికిల్ బాల్ అని చెప్పి. ఇప్పుడు మరి ఇండియాలో కూడా ఈ పికిల్ బాల్ అనేది చాలా ఫేమస్ అవుతుంది, ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా మేజర్ సిటీస్ లైక్ బాంబే, హైదరాబాద్, చెన్నై ఇక్కడ చాలా ఆడుతున్నారు. మీరు చూసుకున్నట్టయితే గచ్చిబౌలి ఏరియాలో, కోంపల్లి ఇలాంటి ఏరియాలో ఆల్రెడీ పికిల్ బాల్స్ గేమ్స్ పెట్టారు, జనాలు ఆడడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. మరి దీంట్లో మన ఫిలిం యాక్టర్ సమంత గారు కూడా ఇందులో పార్ట్నర్షిప్ తీసుకున్నారని మొన్న న్యూస్ లో వచ్చింది కదా. ఎస్, మరి దానికి సంబంధించిన టోర్నమెంట్ ఈ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ పికిల్ బాల్ లీగ్. మరి దీంట్లో ఎవరు గెలిచారని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్: ఢిల్లీ వారియర్స్, బెంగళూరు జవాన్స్, ముంబై మ్యావరిక్స్, చెన్నై చార్జర్స్. ఎవరు గెలిచారండి? బెంగళూరు జవాన్స్. ఇది కొత్త గేమ్ కాబట్టి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది, ట్రెండింగ్ లో ఉన్న గేమ్ కాబట్టి చెప్పలేం, అడిగినా అడగచ్చు. బెంగళూరు జవాన్స్ మేడ్ హిస్టరీ బై డిఫీటింగ్ పూణే యునైటెడ్. ఎందుకు హిస్టరీ అంటే ఫస్ట్ ఎడిషన్ కదా, టు బికమ్ ద ఛాంపియన్ ఆఫ్ ద ఇనాగ్రల్ ఎడిషన్ ఆర్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ వరల్డ్ పికిల్ బాల్ లీగ్. మొత్తంగా 6 టీంలు పాల్గొన్నాయండి. మరి ఎక్కడ జరిగింది ఇది అంటే బాంబేలో నిర్వహించారు. బాంబేలో అది కూడా పాష్ ఏరియా ఉంటదండి, మనకి బంజారాహిల్స్ ఎక్కుతుందో అక్కడ సౌత్ బాంబేలో ఒక ఏరియా ఉంటది. ఆ సౌత్ బాంబేలోకి ఆటోస్ ఆర్ నాట్ అలౌడ్ అండి, అంత రిచ్ ఏరియా, ఓన్లీ కార్స్ అవి మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఇది సౌత్ బాంబేలో ఉన్న ముంబై క్రికెట్ క్లబ్, CCI క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఉంటది, అక్కడ దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఫ్రాంచైజ్ బేస్డ్ అండి, అంటే మీరు వరల్డ్ పికిల్ బాల్ లీగ్ అని ఉంది కదా, వేరే దేశాలు పాల్గొన్నాయని చెప్పి డౌట్ పడగానే అట్లా కాదు, ఇది IPL లాగా ఫ్రాంచైజ్ బేస్డ్ ఇది. మరి దిస్ వాస్ కో ఫౌండెడ్ బై అర్జున అవార్డే అండ్ ఫార్మర్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అయిన గౌరవ్ నటేకర్ గారు అండ్ ఆరతి పున్నప్ప, వీళ్ళు కలిపి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎవరు గెలిచారు? బెంగళూరు జవాన్స్. మరి ఆర్గనైజింగ్ వీళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, that is Naveen Chawla, who recently passed away. Naveen Chawla, who recently passed away, held which position in the Indian government? Recent గా నవీన్ చావ్లా గారు చనిపోయారు. మరి ఈయన మీకు ఇంతకు ముందు నుంచే మీరు కరెంట్ అఫైర్ చదువుతా ఉంటే ఈయన ఫేమస్ పేరేనండి. మరి ఆయన ఏ జాబ్ నిర్వహించారని చెప్పి అడుగుతున్నాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనరా, ఫైనాన్స్ మినిస్టరా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ CSIR, గవర్నర్ ఆఫ్ RBI? రీసెంట్ గా గవర్నర్ ఆఫ్ RBI పేరు మనకు అందరికీ తెలిసింది. నవీన్ చావ్లా అన్న పేరు ఉండేనా? లేదు కదా. బేసికలీ ఈయన 2009 నుంచి 2010 వరకు 1 year పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చీఫ్ గా ఉన్నారండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. 2009 లోక్సభ ఎలక్షన్స్ ఈయన నేతృత్వంలోనే జరిగాయి. ఓకే, సో ఈ వాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, IAS ఆఫీసర్. ఓకే, ఎక్స్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, విచ్ ఇండియన్ అమెరికన్ వోకలిస్ట్ వన్ ద గ్రామీ అవార్డ్ ఫర్ ద ఆల్బమ్ త్రివేణి ఇన్ ద బెస్ట్ న్యూ ఏజ్ అంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ కేటగిరీ? మన ఇండియన్ కు ఒక వ్యక్తికి గ్రామీ అవార్డు వచ్చింది. జనరల్ గా మనం గ్రామీ అవార్డు ఇట్లా ఏమైనా పెద్ద అవార్డు వచ్చినా AR రహమాన్ ఆప్షన్ ఉంటే అదే పెట్టేస్తాం కదా, బట్ AR రహమాన్ గారికి రాలేదండి. ఇండియన్ అమెరికన్ వోకలిస్ట్ అంటున్నాడు. ఈ ఇండియన్ అమెరికన్ అనగానే AR రహమాన్ డిలీట్ అయిపోవాలి, ఎందుకంటే హీఈస్ నాట్ ఏ NRI, రైట్? రైట్. సో ఆన్సర్ ఏంటి? ఇట్స్ చంద్రికా టండన్. చంద్రికా టండన్ గారండి ఇండియన్ అమెరికన్ వోకలిస్ట్ అండ్ షీ వాజ్ ఏ ఫేమస్ ఆంటర్ప్రినర్ కూడా. అండ్ ఆమె ఈ గ్రామీ అవార్డ్ ని గెలుచుకోవడం జరిగింది ఫర్ హర్ ఆల్బమ్ త్రివేణి అని ఆమె ఆల్బమ్ కి దీనికి ఇవ్వడం జరిగింది. ఈమె గ్లోబల్ బిజినెస్ లీడర్ అండి. మీరు ఇంద్రనూరి గారి పేరు ఉంటారు కదా, ఫార్మర్ పెప్సికో చైర్మన్, మనం పెప్సీ తాగుతూ ఉంటాం కదా, ఎస్ దాని చైర్మన్ ఆమె. మరి ఆమె ఓల్డర్ సిస్టర్ ఈ చంద్రికా టండన్. ఓకే, రైట్. మరి ఒక్క ఆమెకే ఇచ్చిర్రా ఈ అవార్డు అంటే కాదండి, ఆమెతో పాటు వాళ్ళకు ఒక టీం ఉంది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఫ్లౌటిస్ట్ వోటర్ కెలర్మెన్ అండ్ జపానీస్ సెలిస్ట్ ఎర్సు మట్సుమోటో, వీళ్ళతో కలిపి ఈమెకి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇదే ఫస్ట్ టైం ఏం కాదు, ఈమె ఇంతకు ముందు కూడా ఇట్లా గ్రామీ అవార్డ్స్ లో పాల్గొన్నది. అప్పుడు కూడా 2010 లో ఆమె ఆల్బమ్ కి, మన ఇండియన్ ఆల్బమ్ అండి, ఓం నమో నారాయణ అని చెప్పి ఆమె పాడిన పాట, అప్పట్లో కూడా దాన్ని నామినేట్ చేశారు, బట్ అవార్డు రాలేదు. ఓకే, మరి ఈ ఇయర్ కొన్ని ఫేమస్ దీనికి సంబంధించి ఉన్నాయి. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ ఏది? ఇది మనకి ఎగ్జామ్ లో అడగచ్చు, గ్రామీ అవార్డ్స్ మీద కూడా అడుగుతారు. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్
బియోన్స్ అని ఫేమస్ సింగర్ ఉంటుందండి యుఎస్ లో, ఇండియాలో కూడా చాలా మంది తెలిసిన పేరే. కౌబాయ్, ఆమెకు సంబంధించిన కౌబాయ్ కార్టర్ అనే దానికి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. బియాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పేరు. మరి సాంగ్ ఆఫ్ ద ఇయర్ నాట్ లైక్ అస్ అనే దానికి ఇచ్చారు బై కెండ్రిక్ లామర్. ఓకే, సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరి మనది బెస్ట్ న్యూ ఏజ్ అంబియంట్ చాంట్ ఆల్బమ్ కేటగిరీ అయితే ఇక మన వ్యక్తికి వచ్చింది, మన ఎన్ఆర్ఐ చంద్రికా టండన్ ఫర్ త్రివేణి. ఓకే, సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.